కూటమి ప్రభుత్వంలో విశాఖ ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. కేకే లైన్ రాయగడలో కల్పడంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కేకే లైన్ లేని రైల్వే జోన్తో ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. ఒడిశాకు లాభం చేకూరేలా రైల్వే జోన్ విభజన జరిగిందని ఆరోపించారు. వాల్తేరు డివిజన్తో కూడిన రైల్వే జోన్ కావాలని, కేకే లైన్ విశాఖ డివిజన్లో కలిపే వరకు పోరాటం చేస్తామన్నారు కేకే రాజు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములుగా ఉండి కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మొద్దు నిద్రపోతున్నారనే దానికి నిదర్శనం ఈరోజు ఈ రైల్వే జోన్కు సంబంధించి ఈ డివిజన్లు విభజించిన విధానం. ఒరిస్సా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రకాలుగా కూడా ఈ రైల్వే డివిజన్ విభజన వల్ల ఒరిస్సా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే విధంగా ఈరోజు ఈ డివిజన్ని విభజించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే కొత్త వలస కిరండోల్ కేకే లైన్ ఉందో, కేకే లైన్ విశాఖపట్నం డివిజన్లో ఉంటే మాత్రమే ఈ రైల్వే డివిజన్ వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. ఆర్థికంగా మనం స్వయం సమృద్ధి సాధించాలంటే కేకే లైన్ ఉంటే మాత్రమే స్వయం సమృద్ధి సాధించగలుగుతాం.